స్టార్ట్ చేద్దామండి. ఓ మనకు తైత్రీయోపనిషత్తు పాఠం బోధించినటువంటి అభయానంద సరస్వతి వారికి అనేక ప్రణామాలు. అలాగే మనకు పరోక్ష గురువులైనటువంటి పరమార్థానంద స్వామి వారు, తత్వవేదానంద స్వామి వారు, చిన్మయ వారు, దయానంద సరస్వతి గారు, ఆనందగిరి గారు, తదితర వీడియోలు, పుస్తకాలు ఎంతో తోడ్పాటుగా ఉన్నాయి. ఈనాడు తైత్రేయ ఉపనిషత్తులో మొదటి ఖండంలో 3 భాగాలు ఉన్నాయని తెలుసు. మొదటి అధ్యాయంలో ఉన్న 3 భాగాలలో మొదటి ఖండం ముగించుకున్నాం. లోకపాలుర సృష్టి వరకు అయినది. ఇప్పుడు రెండవ ఖండంలోనికి ఆ లోకపాలులకు ఏమేమి ఏర్పాట్లు కావాలో, పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కదా, అవన్నీ చేస్తున్నారు. తెలుసుకుందాం. నో అదర్ థాట్ ఎక్సెప్ట్ తైత్తరీయ ఉపనిషత్. పోయినసారి మనము ఈ లోకపాలన సృష్టిలో ఒక టేబుల్ చూసాం మనం. ఏమిటా టేబుల్? టేబుల్ అంటూ మీకు చూపలేదు, చెప్తున్నాను, రాసుకోండి. గోళకము, ఇంద్రియము, అధిష్టాన దేవత. మొదటి గోళకం ఏమిటి? ముఖం. ముఖం అంటే నోరు. నోరు అనేటటువంటి డిప్రెషను, నిరభిధ్యత. అక్కడి నుంచి వాక్, ఇంద్రియం ఏర్పడింది. ఆ వాక్ అనే ఇంద్రియం దగ్గర నుంచి ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నాము. ఐతరేయ ఉపనిషత్తులో ఈ 3 లెవెల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఏమిటి? గోళకం. రెండవది ఇంద్రియం. మూడవది అధిష్టాన దేవత, అభిమాన దేవత. ముఖం లేక నోరు, వాగింద్రియము, అధిష్టాన దేవత అగ్ని. రెండవది ఏమిటి? నాసికా రంధ్రాలు, ఇంద్రియం ప్రాణం, అధిష్టాన దేవత వాయువు. మూడవది గోళకం ఏమిటి? ఇదిగో కనపడుతున్న కళ్ళు, అక్షిణి. దాని తలక చూపుకి ఏంటంటాం? ఇంద్రియానికి చక్షువు. కన్ను చక్షువు, అక్షిణి చక్షువు. అక్షిణి అంటే గోళకం, చక్షువు అంటే చూపు. దానికి అధిష్టాన దేవత వెలుగు లేక ఆదిత్యు. చెవులు. చెవులు అనేటటువంటి ఇగో రంధ్రాలు ఇవి ఏర్పడ్డాయి ఆ విరాట్ పురుషుడుకు. దానికి అధిష్టాన దేవత, దానికి ఇంద్రియం ఏమిటి? శ్రోత్రేంద్రియం అంటే వినికిడి శక్తి ఏదైతే ఉందో అది శ్రోత్రేంద్రియం. దానికి అధిష్టాన దేవత ఏమిటి? పుస్తకంలో దిశలు అని రాసింది. దిశలు అంటే ఏమిటి? ఆకాశం అని అర్థం. దిశలు అంటే ఏదో తూర్పు పడమర లెక్కలు పెట్టకండి, ఆకాశం అని అర్థం. త్వక్ అంటే చర్మం. చర్మానికి ఏమిటి? ఆ, ఇంద్రియము ఇదిగో రోమాలుగా స్పర్శేంద్రియం. ఆ స్పర్శేంద్రియము రోమాలుగా రిప్రజెంట్ చేశారు. వాటి కథలకయ్యే స్పర్శ. వాటిని దేంతో పోల్చారు? అధిష్టాన దేవత విరాట్ పురుషునికి ఓషధులు, వనస్పతులు. ఓషధులు అంటే చిట్టి మొక్కలు, వనస్పతులు అంటే పెద్ద పెద్ద వృక్షాలు. ఇవి. ఇంకా హృదయం. హృదయం అనేటటువంటిది గోళకం, మాంసపిండం. దానికి ఇంద్రియం ఏమిటి? మనందరికీ తెలుసు, మనసు. ఆ మనసు అనేటువంటిది. మనసుకి అభిమాన దేవత ఏం చెప్పుకున్నాము? చంద్రుడు. ఎందుకు అలా చెప్పారు? మనసులో హెచ్చుతగ్గులు ఉంటాయి, చంద్రుడిలో కూడా వృద్ధిక్షయాలు ఉంటాయి. మనసు అనేటటువంటిది ఈ పౌర్ణమి నాడు ఇలాంటి సందర్భాల్లో ఆ, మానసిక వ్యాధులు ఎక్కువ అవుతాయని మనకు తెలుసు. చంద్రుడు వృద్ధి పొందినప్పుడు ఈ మానసిక ఉత్తేజాలు, మానసిక ఒత్తిళ్లు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. అంతేకాకుండా మతి అనేటటువంటి మాట అటు బుద్ధి లేక మనస్సుని, ఇటు చంద్రుణ్ణి కూడా సూచిస్తుంది. అందువల్ల మనసుకి అభిమాన దేవత, అధిష్టాన దేవత చంద్రుడు. తర్వాత నాభి. నాభి అంటే నేవల్, ఆ కనిపిస్తున్న బొడ్డు అని తీసుకోకూడదు. డైజెస్టివ్ సిస్టమ్. ఆ డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది ఏదైతే దీనికి వెనకాలందో, స్టమక్ ఎట్సెట్రా, వాటికి ఇంద్రియం ఏమిటి? అదిగో ఇన్గ్రెస్ అండ్ ఇగ్రెస్ అంటే అపానము అనేటటువంటి ప్రాణము దానికి ఇంద్రియము. దాన్ని మృత్యువు ఎందుకన్నారు? మృత్యు అని. ఎప్పుడైతే విసర్జన క్రియ అంటే ఈ అపానం తాలూకా పని, ఇన్గ్రెస్ ఇగ్రెస్ అంటే గాలి లోనికి పోవడము, బయటికి రావడము, అలాగే ఆహారం లోనికి పోవడము రావడం జరగదు,
అప్పుడు మనిషి మరణిస్తాడు అనే దీంట్లో మృత్యువుని అధిష్టాన దేవతగా చెప్పారు. శిశ్నం అంటే ఏమిటి? జనరేటివ్ ఆర్గన్స్. ఏదో ఒక పర్టికులర్ అవయవం అని అనుకోకూడదు. మొత్తం జనరేటివ్ సిస్టమ్ అంతా కూడా శిశ్నము. దానికి ఇంద్రియం ఏం చెప్పారు? బీజము. బీజం ఏంటంటే పురుష బీజం కావచ్చు, స్త్రీ బీజం కావచ్చు, రేతస్సు, అండము, కరెంట్. వాటికి అధిష్టాన దేవత నీరు. ఈ విధంగా మనకి క్లియర్గా అక్కడ శ్లోకాల్లో అర్థమైపోయింది. ఎన్ని చెప్పారు అక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 చెప్పుకున్నాం. ఈ 8 రకాలైనటువంటి గోళకాలు, ఆ 8కి 8 ఇంద్రియాలు, ఆ వాటికి 8 అభిమానాలు. మరి అదేమిటండి ఏకోన వింశతి పురుష కదా, ఈయన 19 ఉండాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతరేంద్రియాలు, అన్నీ కలిపి 3 5 15 + 4 19. మరి ఎందే చెప్పారు ఏమిటండి? అన్నీ చెప్పరా నాన్న? ఒకటి చెప్పిన తర్వాత ఉపలక్షణంగా మిగతావి కూడా అలాగే ఏర్పడ్డాయి. అంటే వాటి వాటి యొక్క గోళకాలు, అంటే ఫిజికల్ పార్ట్స్, వాటి యొక్క సూక్ష్మమైన పార్ట్స్ ఇంద్రియాలు, వాటి యొక్క అభిమాన దేవతలు ఏర్పడ్డాయి. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ 19 మందికి ఎవరి అభిమాన దేవతలు ఉందో ఓ లిస్ట్ మీకు ఇచ్చేస్తాను. ఇప్పటికి తెలిసి నేను ఎందుకు కాకుండా మిగతా 11 కూడా ఆల్రెడీ ఉపనిషత్తులోనే ఉన్నాయి, చాలాసార్లు చూసే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎంతమంది అభిమాన దేవతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఒక గోళకం అంటూ ఉన్నది. అంటే ఒక స్థానము, ఫిజికల్ స్థానము, స్థూలమైనది ఉన్నది. దానికి సూక్ష్మమైనటువంటి అంశము ఆ విరాట్ పురుషుని అంశ శరీరంలో ఉంది. దానికి అధిష్టాన దేవత ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు ఎక్కడున్నాయి? మన శరీరంలో ఏర్పడ్డాయా? ఇంకా లేదు. అంటే విరాట్ పురుషుడిలోనే ఉన్నాయి. ఈ తరువాత వ్యష్టి అవుతాడు. అంటే సమష్టి నుంచి వ్యష్టికి దిగినప్పుడు అది దాని తాలూకా చిన్న సైజు జిరాక్స్ కాపీ కదా. అది మేజర్గా ఉంటే పెద్దదిగా ఉంటే అది చిన్నదిగా ఉంటుంది వ్యష్టి. అంతకన్నా ఇంకేమీ లేదు. ఈ విషయాన్ని మనం ఇంకా వ్యష్టి దగ్గరకు రాలేదు. ఈ గోళకాలన్నీ కనబడి ఒక ఎందులో ఉన్నాయి? విడివిడిగా ఉన్నాయి. ఆ విరాట్ పురుషుడిలో గోళకం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, అధిష్టాన దేవతలు ఉన్నాయి. ఓదంతో ఒకటి పొంతన లేకుండా వేరువేరుగా అలా వేలాడుతూ ఉన్నాయి అనుకోండి. అటువంటి దానిని ఏంటన్నారు? అదే మనకు ప్రజాపతి, ఇదే వీళ్ళని లోకపాలకులు సృష్టించారు, వీళ్ళ పేర్లు అన్నారు. ఇప్పుడు ఆ లోకపాలకుల పని ఏమిటి? లోకపాలకులు అంటే ఎవరు? లోకాలను పరిపాలించేవారు. లోకాలను ఏం పరిపాలిస్తారు? వీళ్ళకి అనుభవాలు పొందించాలి. రకరకాల కారణ శరీరాలు ఉన్నాయి కారణ ఈశ్వరుడి దగ్గర. ఆ కారణ ఈశ్వరుడిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ అనుభవాలన్నిటినీ అనుభవించడానికి కావాల్సినటువంటి ఇంద్రియాలు, గోళకాలు కూడా సృష్టించబడ్డాయి. వీటితో ఒక సమాగమం కావాలి. అప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా అనుభవాలు పొందగలుగుతారు. అటువంటి స్థితి రావాలి అంటే ఒక ఉపాధి ఏర్పడాలి. దాని గురించే ఇప్పుడు రాబోతున్నటువంటి అధ్యాయం. అభివ్యక్తి ఉచ్యతే నతు ఉత్పత్తి అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ ప్రకటమయ్యాయి, అపారిషనల్ రియాలిటీ. ఏమీ కొత్తగా అక్కడ పుట్టలేదు. అక్కడ ఉన్నవే అభివ్యక్తి. ఇప్పుడు మైక్రోబయాలజీలోని, పెథాలజీలోని ఉన్నటువంటి అమ్మగారులకు తెలుస్తుంది. సెల్ లోపల ఎన్నో లోపల అలా ఫోల్డెడ్గా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు అవి పైన రిసెప్టార్స్గా వేరియస్ పాయింట్స్గా ప్రకటమవుతాయి. అప్పుడు కొత్తగా పుట్టేయని కాదు, అవి లోపలే ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఎలా బయట పుట్టాయో అదేవిధంగా విరాట్లో కూడా ఇవన్నీ విరాట్ తత్వంలో అలా విడివిడిగా ఉంటూ అవి అభివ్యక్తి అవడానికి రెడీగా ఉండి చిన్న చిన్న భాగాలుగా వ్యష్టిగా ఏర్పడడానికి రెడీ అయి ఉన్నాయి. దీంతో మొదటి ఖండంలో లోకపాలకుల సృష్టి జరిగింది. బానే ఉంది. ద్వితీయ ఖండం వచ్చింది. ద్వితీయ ఖండంలో మొదటి మంత్రం ఏమిటి? ఎవరైనా చదువుతారా? నాగరత్నం గారు మొదటి మంత్రం చదవండి. నేను చదువుతాను సార్. ఆ మంత్రం చదవండి. మొత్తం చదవమంటారా? ఒక పార్ట్ మంత్రం చదవమంటారా? మొత్తమే ముక్క ముక్క వద్దండి, మొత్తం చదవండి. సరే. ఆ పుస్తకంలో ముక్క ముక్కలు ఉంటాయి, అలా వద్దు, మొత్తం మొత్తం. అందుకే పుస్తకంలో అలా ఉంది కాబట్టి అడుగుతున్నాను అలా సార్. వద్దు, ఇది కూడా తీసుకుంటే చదవండి. ద్వితీయ ఖండ. ఎందుకంటే చదివే అలవాటు కూడా మీకు ఏర్పడుతుందని ఎంతకన్నా మరి. అందుకే సార్. తా ఏత దేవతా సృష్ట అస్మిన్ మహచ్చర్ణవే ప్రాపతన్ తమస తమ అశనాయ పిపాసాభ్యామన్వార్జత్ తా ఏనమబ్రువన్నాయ తనం నః ప్రజానీహి యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమదామేతి. అది మొదటి మంత్రం సార్. నేను మొక్కలు చేసి చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పండి సార్. పదార్థం కూడా రాసుకోండి.
రాసుకుంటే అలాగే మీకు ఈజీగా అర్థం అవుతుంది. అలాగే సార్. ముందు ఇది చదవమంటారా? సెంటెన్సెస్ గా విడగొడతాను. ముందు విడగొడితే మీకు అలాగే. ఈజీగా అర్థం అవుతుంది. ఉమ్, తా ఏతా దేవతా సృష్టా. మొదటి ముక్క తా నుండి తాహ్ అని పెట్టుకోవాలి. తాహ్ ఉమ్, ఏతాహ్ దేవతాహ్ సృష్టాహ్. అన్ని ప్లూరల్లో ఉన్నాయి. దేవతాహ్ ఉమ్, సృష్టాహ్ ఏతాహ్ తాహ్ ఉమ్, అనేటటువంటి. ఎందుకు ఈ 8 లెక్కెట్టంగా ఇప్పుడు ఈ దేవతలు ఉమ్, సృష్టించబడినటువంటి ఈ దేవతలు. ఉమ్, తాహ్ ఏతాహ్. తాహ్ అంటే వారు. వారంటే ఎవరు అనుకుంటా ఏతాహమ్మా ఇప్పుడు చెప్పాం కదా 8 అవి. ఏతాహ్ దేవతాహ్ ఆదిత్యుడు ఇత్యాదిగా ఉన్నవాళ్ళు. సృష్టాహ్ సృష్టించబడిన పిదప సృష్టించబడ్డారు. ఆ తర్వాత ఏమిటైంది? సృష్టిస్తే హాయిగా ఉండొచ్చుగా. లేదు. అస్మిన్ మహతి అర్ణవే ప్రాపతం. అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. అస్మిన్ ఇదిగో కనిపిస్తుంది ఈ సంసారం అనే మహత్యర్ణవే ఓ పెద్ద మహాసముద్రంలో ప్రాపతన్ పడ్డారు. ఫస్ట్ అంచులో ఉంది. ప్రాపతన్ ఎవరు పడ్డారు? ఇగో దేవతలు పడ్డారు. ఎవరా దేవతలు? ఇగో సృష్టించబడ్డారుగా లోకపాలకులు. వాళ్ళు పడ్డారు. దీన్ని బట్టి ఏమిటైంది? దేవతలు కూడా సంసారంలోనే పడ్డారంటే మనకి కూడా సంసారం ఉంది. ఎందుకు? అక్కడ అలాగే గుణాలు ఏర్పడ్డాయి కదా. ఎప్పుడైతే గుణాలు ఉన్నాయో అప్పుడు రకరకములైనటువంటి ధర్మాలు ఏర్పడతాయి. వాటి వలన ఉన్నటువంటి కర్మలు ఇవన్నీ ఏర్పడతాయి. సంసారం కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి. అందువల్ల అర్థం ఏంటైంది? ఏదైనా ఉపాసనో కర్మో పాడో చేసి ఆ ఊర్ధ్వలోకాలు దేవతలను పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళే సంసారులు. అటువంటి వాళ్ళు మనను కూడా సంసారులుగానే అక్కడ నడిపించగలరు. కానీ ఆత్యంతిక అమృతత్వము రాదు, లేక మోక్షం రాదు అని అక్కడే తెలిసిపోతుంది. ఈ దేవతలు లేక లోకపాలకులు అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ పడ్డారు. ఎలా పడ్డారు? భగవత్పాదులు వారు అత్యంత అద్భుతంగా ఆ భాష్యాన్ని అక్కడ రాశారు. సంసారం అంటే ఏమిటి అంటూ రాశారు. తం వారిని అశనాయ పిపాసాభ్యాం రెండు ఉన్నాయి కదా. అభ్యాం అంటే తం వారిని అశనాయ పిపాసాభ్యాం ఆకలి దప్పులకు అన్వవార్జత్. అన్వవార్జత్ అంటే లోను చేయబడినారు. లోను చేశాను. ఎవరు లోన్ చేశారు? ఆయన ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు పుట్టారో ఆయనే సంసారి. ఆయన హిరణ్యగర్భ బ్రహ్మగారే ఓ సంసారి. ఆయన కాబట్టి ఆయనకి దగ్గర రాగద్వేషాలు ఉన్నాయి. ఆయన దగ్గర గుణాలు ఉన్నాయి. ఆయన దగ్గర సంసారం ఉన్నది. ఆయన దగ్గర ఆకలి దప్పులు ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర ఉన్నదే పిల్లలకి ఇచ్చాడు. పిల్లలకి కూడా వచ్చింది. అది కూడా ఏమిటొచ్చాయి? అశనాయ పిపాసాభ్యాం అన్వవార్జత్ అంటే తం అంటే ఆ దేవతలను అశనాయ పిపాశాభ్యాం ఆకలి దప్పులు అనే ఉభయమునకు అన్వవార్జత్ లోను చేసెను. దీన్ని బట్టి ఏమిటి అర్థమైంది? అశనాయ పిపాసాదియుక్తం సంసారం, అశనాయ పిపాసాది వర్జితం మోక్షం. సింపుల్ అయిపోయింది కదా. వాటి సంసారం ఎక్కడైతే అసనా పిపాసాదులు అంటూ ఉంటాయో, అంటే రాగద్వేషాలు ఉంటాయో, అంటే సకల అనుభవాలు ఉంటాయో దాన్ని సంసారము అన్నారు. ఎప్పుడైతే అసనాయ పిపాసులు లేవో దానిని మోక్షము అన్నారు. అయితే రేపటి నుంచి ఆనందం దండం మానేసి నీళ్ళు తాగడం మానేస్తే మోక్షం వస్తుంది అది కాదు అర్థం. ఇక్కడ అశన అంటే ఏంటి, పిపాస అంటే ఏంటి తెలుసుకోవాలి. దీనికి మనకు ఒక చక్కటి ఉదాహరణ కూడా తెలుసు. నువ్వు ఏమిటది? స్వర్గలోకేన భయం కించన్నాస్తి నత్రత్వం న జరయా బిభేతి ఉభే తీర్థ్వా అశనాయా పిపాసే శోకాతి గోమోదతే స్వర్గలోకే అంటూ కఠోపనిషత్తులో 1వ అధ్యాయంలో ఆయన మన నచికేతుడికి బోధిస్తారు. నీకు స్వర్గం ఇస్తాను. ఆ స్వర్గంలో కానీ వెళ్ళావంటే అక్కడ నీకు అశనా పిపాసులు ఉండవు. అక్కడ శోకము వాటన్నిటిని అతిగో దాటి మోదతే స్వర్గలోకి అంటే ఊరికే ఉత్తుత్తినే అక్కడ అశనా పిపాసులు ఉండవంటే తప్పుగా ఉంటాయి అని అర్థం. అంటే ఐ హ్యావ్ లిటిల్ మనీ ఇన్ మై పాకెట్ అంటే ఐ హ్యావ్ నో మనీ అని అర్థం. అలా అన్నమాట. అశనా పిపాసాలు పూర్తిగా ఉండవని కాదు.
అక్కడ భూలోకం కంటే స్వర్గలోకంలో తక్కువ. ఎప్పుడైతే ఆత్యంతిక మోక్షం వస్తుందో అప్పుడు అశనాపిపాస. నేను చెప్పారన్న కఠోపనిషత్తులో స్వర్గలోకేన భయం కించన అస్తి. అక్కడ ఏ భయము లేదు. అక్కడేమో టెర్రరిస్టులు బాధ లేదు, సునామీలు వస్తాయని బాధ లేదు, ఇంట్లో డబ్బులు ఎవరు దొంగలు కొట్టేస్తారని భయం లేదు. ఇవన్నీ ఏమి లేవు. నా తత్రత్వం నా జరయాభిభేతి. అక్కడ నీకు ముసలితనం కూడా అంత వేరంగా రాదు. చాలా రోజులు పడుతుంది నువ్వు ముసలాడవడానికి. ఉభే తీర్థ్వా అంటే భయము జరా లేకుండా ఉంటే అశనాయ పిపాసే తీర్థ్వా అంటే అశనా పిపాసులు లేకపోవటం వలన శోకాతిగ శోకమును దాటి స్వర్గలోకే మోదతే. కఠోపనిషత్తు. సరే, అక్కడ ఏం చెప్పారు? స్వర్గంలో అశనా పిపాసులు ఉండవు అని ఆయన్ని ఒక ఆపేక్షికంగా లూరు చేశారు. నిజానికి స్వర్గలోకంలో కూడా అశనా పిపాసులు ఉంటాయి. ఎక్కడ అశనా పిపాసులు లేవు అదే మోక్షము అని తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ముక్క ఏంటుంది? తా ఏనమబ్రువన్. తాహ్ అంటే మళ్ళీ ఎవరు? ఆ దేవతలే. ఆ దేవతలు ఏనం అంటే ఇతనితో, ఈయనతో, ఏంతో ఇదిగో తండ్రి గారు ఉన్నారు కదా భగవంతుడు, ఎక్కడి నుంచి పుట్టారో ఆ కారణ ఈశ్వరుడు, ఆయనతో అబ్రువన్ మాట్లాడారు, చెప్పారు. తాహ్ అంటే ఆ దేవతలు, ఆ సృష్టించబడినటువంటి లోకపాలకులు ఏనం తండ్రి గారిని, ఆ భగవంతుణ్ణి, ఆ భగవంతునితో ఏనం అబ్రువన్ చెప్పారు. ఏం చెప్పారు? ఆయతనం నహ ప్రజాని. నాన్న నాన్న మాకు ఇల్లు కావాలి. ఆయతనం అంటే ఇల్లు, ఉండడానికి ఒక స్థానం. నహ మాకు, ప్రజానీహి ఏర్పాటు చేయవయ్యా. మమ్మల్ని పుట్టించా సరే మాకు ఇల్లు వద్దా, డైనింగ్ టేబుల్ వద్దా, తినడానికి ఫుడ్ వద్దా, అవేం చూడమేమిటి అని అడిగినట్టుగా అనుకోవాలి. నాన్న మాకు ఇల్లు కావాలి మేము ఉండడానికి అని ఏడ్చారు అని రాసింది. అంటే ఏమిటి దాని అర్థం చూడాలి. యస్మిన్ ప్రతిష్ఠిత, ఏ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అన్నం అదామేతి, అందులో ఉండి కంచంలో నువ్వు అన్నం పెడితే అది కూడా నువ్వే వండి పెడితే మేము తింటాం. సూపర్గా ఉంది వీళ్ళ పని. ఇల్లు కట్టి వాళ్ళట, ఆ ఇంటికి ఒక డైనింగ్ టేబుల్ కూర్చొని తినడానికి ఏర్పాటు చేయాలట. అక్కడ వీళ్ళేమో చక్కగా అన్నం తింటారు. అదే అర్థం. అదే ఆనందగిరి గారు ఇక్కడ చక్కగా రాశారు. ఆకలి దప్పులు అంటే కేవలం ఆకలి దాహంగా తీసుకోవద్దు. స్వ స్వ విషయ తృష్ణ అన్నారు. ఆకలి దప్పులు అంటే ఆయా ఇంద్రియముల యొక్క విషయముల యందు అనురాగము, ఆసక్తి. స్వ స్వ విషయ తృష్ణయే అశనా పిపాసాయ పిపాసాభ్యాం అని రాశారు. కంటికి ఆకలి ఏమిటండి? ఏమిటండి నాగరత్న గారు, కంటికి ఆకలి ఏమిటండి? మిఠాయి ఇస్తే సరిపోతుందా? తింటుందా ఏదైనా కన్నేమో? చూడాలని ఏదైనా చూడాలని కోరిక. ఆ ఏదైనా దానికి కావాల్సిందే. మంచో చెడో అది ఏది కోరుకుందో చూడాలని ఉంటుంది. కంటితో ఒక కంటితో చూస్తాం కంటికేమో కాబట్టి మంచి చూడాలి. జేమ్స్ బాండ్ సినిమా చూడాలని ఉంటుంది, ఇంకొకరికేమో ఏదో ఉపనిషత్ పుస్తకం చూడాలని ఉంటుంది. అది అదే వాళ్ళ ఇష్టం. చూడాలి కోరిక. కానీ ఏదైనా చూడాలని ఉంటుంది. కంటితో అంటే చూస్తాం కాబట్టి కంటికి చూడాలి. ఆకలి అనగా రూపేంద్రియం ద్వారా గ్రహించబడే విషయాలు. చెవుకి, కమలమ్మ గారు, చెవుకి ఆకలి ఏమిటండి? విషయాలు వినడం. ఏదో మంచిదో చెడుదో సుశీలమ్మ పాటో, లేకపోతే రాకెట్ రోల్ మ్యూజికో, లేకపోతే మరోటో వాట్సాప్లోనేమో ఫోన్ కాల్ చేసి ఫ్రెండ్తో హస్కు కొట్టడం, ఏదో ఒకటి వినాలని ఉంటుంది కదా చెవికి. అంటే ఏదో చెవికి ఆకలి అంటే ఫుడ్ కాదండి. ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే మేము తిన్న బాగుంటుంది చెవి. ఏదైనా అంటే వినడం. ప్రతి ఇంద్రియానికి స్వ స్వ విషయ తృష్ణయే ఆకలి దప్పిక. అంటే ఆయా అవయవాలకు సంబంధించిన విషయముల యందు తృష్ణయే ఆకలి దప్పిక. అంటే ఇప్పుడు ఏమిటి అర్థమైంది? ఈ లోకపాలను సృష్టించారు. ఆదిత్యుడు గారు కూర్చున్నారు. అయ్యా నేను చూడమని నన్ను పుట్టించారు, చూడడానికి నేను ఉన్నాను ఇక్కడ, అన్ని చూపించడానికి నేను వెలుగుని. నా ఇంద్రియాన్ని నాకు ప్రసాదించండి. ఆ ఇంద్రియం ఏదో ఒక శరీరంలో పెట్టండి. ఆ ఇంద్రియం దానికి ఒక స్థూలమైన ఇంద్రియం కన్ను పెట్టండి. అప్పుడు పెడితే నేనేమో నా తాలూకా దీన్ని పూర్తిగా తీర్చుకుంటాను. నా కోరికను తీర్చుకుంటాను, నా తృష్ణను తీర్చుకుంటాను, నా ఆకలిని తీర్చుకుంటాను అని ఆయన ఒక ఉపాధి అడిగారు అని అర్థం. అలాగే అన్ని ఇంద్రియాలు కూడా వాటి వాటి యొక్క విషయములను అనుభవించడానికి కావలసిన ఉపాధిని, అంటే ఇల్లుని, నా నమ్మకి ఇల్లు ఇయ్యి అన్నట్టుగా అడిగారు.
అలాగే మాకు ఆకలేసింది అంటే ఆ ఇల్లు ఇస్తే సరిపోదు, ఆ చక్షింద్రియం ఉంటే సరిపోదు, కన్ను ఉంటే సరిపోదు, ఎదురుగా అది అనుభవించడానికి మంచి పార్క్ ఉండాలి, లేకపోతే తాజ్మహల్ ఉండాలి, చార్మినార్ ఉండాలి, లేకపోతే మన మనం వెళ్ళొచ్చిన అందరూ వెళ్ళొచ్చినటువంటి ఆ ప్రయాగ క్రౌడ్ ఉండాలి. ఏవేవి చూడాలనుకున్నారో అవన్నీ విషయాలు కావాలి కదా. అవన్నీ కూడా సృష్టించి మహాత్మా మాకు ఆకలి కావాల్సిన పదార్థాలు, మేము ఉండడానికి కావాల్సినటువంటి టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్ త్రూ ది ఉపాధి, create us one upati and create us the vishayas to enjoy through the upati. This is the understanding. Okay, what the Upanishad is saying? Why the Rishi is saying? He could have said that Illadi. No, he is a poet. The Upanishad mantras are written by extremely intelligent people, and the Rishigaru is a very great poet. He is poetically putting దట్ మాకు ఇల్లు కావాలి, మాకు అర్చనా పిపాసలు ఎక్కువగా ఉన్నాయి, వాటి తినడానికైనా ఇయ్యి అని అడిగినట్టుగా రాస్తే దాని అర్థం ఏమిటి? లక్ష్యార్థం ఏమిటి? ఈ ఇంద్రియ అభిమాని దేవతలు, ఈ లోకపాలకులు తమ యొక్క ఇంద్రియాలకు సంబంధించిన అంగాలతో, సూక్ష్మంగాలతోనూ స్థూల అంగాలతోనూ సంబంధం ఏర్పరిచి ఉపాధులను కల్పించి తదుపాధుల ద్వారా నువ్వు ఆహారాన్ని సృష్టిస్తే అంటే విషయాల్ని, వాటిని మేము భోగిస్తాము, అనుభవిస్తాము. జన్మ ఎందుకు వచ్చింది? కర్మ చేస్తూ వచ్చింది. కర్మ చేస్తే జన్మ ఎందుకు రావాలి? ఆ కర్మకు అనుభవం రావాలిగా, ఫలభోగం ఉండాలిగా. ఆ ఫలభోగం అంటే అనుభవం కదా. అనుభవం కావాలంటే విషయాలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. ఆ ఇంద్రియాలు విషయాలు ఉండేటటువంటి ఒక ఇల్లు ఉండాలి, ఒక శరీరం ఉండాలి. ఆ శరీరంలో ఈ అభిమాని దేవత ఆ అనుభవాన్ని అనుభవించడానికి ఉంది. ఇది అర్థం. అంతేగాని ఊరికే వాళ్ళకి ఆకలేసింది మనకు వేసినట్టు చగోడీలు అడిగారు, లేకపోతే జంతికల గుండ తింటున్నారు, లేకపోతే డైనింగ్ టేబుల్కి అడిగారు, తర్వాత ఇల్లు కట్టమని అడిగారు, అలా చూడకూడదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద లక్ష్యార్థ ఆఫ్ ది మంత్ర. Now again, I am splitting the mantra once again for your easiness. Number one, తాహ్ దేవతాహ్ సృష్టా. విరాట్ దేహం నుండి సృష్టించబడినటువంటి ఈ దేవతలు అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్. వాళ్ళు సంసారం అనే ఈ మహాసముద్రంలో పడిపోయారు. అక్కడ సంసారం అని రాయలేదు. అర్థం ఏమిటి? వాళ్ళు పడింది సంసారంలోనే అర్థం. ఎవరు పడ్డారట? దేవతలే. ఎవరైతే విరాట్ నుంచి సృష్టించబడ్డారో వాళ్ళు కూడా సంసారంలో పడ్డారు. బాగుందండి. సినిమా చూస్తారు మీరు, నారదుడు గారు సంసారంలో పడ్డారు, నారదుడేమో పెళ్లి చేసుకున్నాడు అంటే సినిమా వస్తుంది. ఏదో అంటే అర్థం ఏమిటి? అటువంటి దేవతాశక్తులు కలిగినటువంటి మునీశ్వరులు కూడా ఈ విధమైనటువంటి రాగద్వేషాలకు లోనయ్యారు, ఈ సంసారంలో పడ్డారు అని అర్థం. తం అశనాయాపి పాసాభ్యాం అన్వవార్జత్. ఈయనే కావాలని, ఒరే మీకు ఇన్ని ఇచ్చానుగా శక్తులు, అవి అనుభవించండి మీరు, మీకు ఆకలి ఎట్లా, అన్ని చూడాలనిపించట్లే, వినాలనిపించట్లే అన్నట్టుగా చెప్పాడు. అన్వవార్జత్ అంటే వాటిని ప్రేరేపించాడు. ఎవరిని? ఇంద్రియాలను, ఇంద్రియాల గోళాలను, ఇంద్రియాల ఇంద్రియముల యొక్క గోళకాలను, ఇంద్రియాభిమాన దేవతలు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సంసారంలో పడ్డారు, అశనయ పిపాసాదులతో కలిసి ఉన్నారు. వాటిని దాటితేనే మోక్షమని మనకు చెప్తుంది శృతి. తాహ్ వాళ్ళు ఏనం అబ్రువన్. ఆయన గారితో ఇలా అన్నారు. ఎవరితో? అక్కడ ఉన్నది ఒకటే, తండ్రి ఒకడే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, నాన్న ఏమిటి బాధ, మమ్మల్ని పుట్టించేసావు సరే, మాకు ఏదైనా ఈ అనుభవాలు పొందడానికి కావలసినటువంటి ఉపాధిని, ఆ ఉపాధుల ద్వారా అనుభవించడానికి కావలసినటువంటి అన్నాన్ని, అంటే ఈ విషయాలను, కంటికి అన్నమేదో అది, చెవికి అన్నమేదో అది, వాటన్నిటిని సృష్టించితే బాగుంటుందేమో, మేము కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా, నువ్వు చెప్పిన పని చేయడానికి వీలవుతుంది. లేకపోతే నువ్వు చెప్పిన పని చేయకుండా మేము అలా కూర్చుంటాము, మేము ఉండేం ప్రయోజనము, మాకు ఇంద్రియం కావాలి, గోళకం కావాలి, వాటిని అనుభవించడానికి విషయాలు కావాలి అని అడిగారు. ఆయతనం నహ ప్రజానీహి. నహ మాకు ఆయతనం, ఒక శరీరాన్ని, స్థూల శరీరాన్ని, ఒక ఉపాధిని, జానీహి టెయ్యి, ప్రజానీహి ఏర్పాటు చెయ్యి. చక్కటిది. ప్రకృష్టైన జానాహి యస్మిన్ ప్రతిష్ఠిత. ఏ స్థూల శరీరంలో ఏ ఉపాధి నువ్వు చూపిస్తావో అందులో ఉండి. అన్నం అదామ ఇది, అదామ ఇది,
అన్నం తింటాము. అన్నం అంటే ఆకలిని తీర్చుకుంటాము. మా యొక్క ఎక్స్పీరియన్స్ పొందడానికి మేము ఉబుకుతూ ఉన్నాము, ఉబిళ్ళురుతున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ పొందుతాము అని అర్థం. అర్థమైందా ఇప్పటి వరకు కమల గారు? అర్థమైందండి. ఇంద్రియాలు ఆకలేసింది, అన్నం లేదు, పెట్టండి, ఇల్లు కట్టండి అన్నారంటే ఏమిటిదని అర్థం? భావోద్వేషాలు అనుభవాలు అవి కావాలనుకున్నప్పుడు హ్మ్. ఇంకా దీంట్లోనే ఈ చట్రంలోనే తిరుగుతూ ఉంటాం మనం. అది. మోక్షం రాదు. ఇప్పుడు మీరు ఈ భాష్యం సంసారంలో పడ్డారు అంటే అయ్యగారు సంసారంలో పడకుండా ఎలా తప్పించుకున్నారో కానీ ఆ సంసారం గురించి ఆయన చేసిన ఈ వర్ణన ఏ ఉపనిషత్ భాష్యంలోనూ ఎక్కడా కానరాదు. అంత చక్కగా రాశారు. ఇది చదవకుండా మనం ముందుకెళ్ళిపోవడం సంసారాన్ని దాటుదాం అనుకున్న మనకు శ్రేయస్కరం కాదు. కనుక నెమ్మదిగా ఒక్కొక్క మాటను విడదీసి చదవండి. ఎవరు చదువుతారు? నాగరత్నం గారు చదువుతారు. అలాగే సార్, ధన్యవాదాలు సార్. చదువుతున్నాను అంటే ప్రయత్నిస్తాను. తాహ ముందు మీరు ముక్క మంత్రం చదువు. చదవండి, నేను ఆపండి. ఓ సెంటెన్స్ అలాగే సార్. అయ్యాక నేను చెప్తాను దాని అర్థం. అలాగే. మళ్ళీ అలాగే నెక్స్ట్ సార్. ముక్క చదువుతా. అలాగే సార్. ఉమ్, భాష్యం. ఉమ్, తాహ ఏతాహ ఉమ్, అజ్ఞాదయో ఉమ్, దేవతాహ. ఉమ్. అక్కడ వరకు ఆపమంటారా? ఆపండి. మొదటి. తాహ్ అంటే ఎవరు? ఈ ఆ దేవత. దేవత. ఎవరా దేవతలు? ఆదిత్యుడు, అగ్ని, వాయువు ఉన్నాయిగా, అజ్ఞాదయో స్పేసు, దేవత. ఇవన్నీ వీళ్ళు ఉమ్. ఉమ్. మొదలైన దేవతలు. అగ్ని మొదలైన దేవతలు. తాహ్యతాహ్ అంటే అది అర్థం. అని ఏం ఉమ్. రాశారు? అగ్నాదయో దేవతాహ్. అగ్ని మొదలైన దేవతలు ఏవైతే ఈశ్వరుని చేత కల్పించబడ్డారో ఆ కల్పించబడినటువంటి లోకపాలకత్వైన సంకల్ప్య లోకపాల లోకపాలకేన పాలకులుగా సంకల్పించబడిన సంకల్ప్య అంటే సృష్టించబడిన సృష్ట వారు అంటే సృష్టాహ్ అని అర్థం. సృష్టాః ఈశ్వరేణ ఎవరి అస్మిన్ చేత? సృష్టాహ్ బై హూమ్? ఈశ్వరేణ ఈశ్వరేణ. కారణం ఈశ్వరుడు కదా సృష్టించాడు. ఈశ్వరుని చేత. అస్మిన్ అర్ణవే అర్ణవే సంసార ఆర్నవే కాదు, సముద్రే అర్ణవే. అర్ణవే అర్ణవే అస్మిన్ అర్ణవే సంసార సముద్రే మహతి అవిద్యా కామ కర్మ ప్రభ దుఃఖోదకే. అక్కడ ఆపండి. అస్మిన్ అర్ణవే పతతి అని లాస్ట్ లో వస్తుంది. ఈ అర్ణవే ఈ సముద్రంలో పడ్డారు. ఏమిటా సముద్రం? ఆయన చెప్పేస్తున్నారు. సంసారం అనే సముద్రము. అది సంసార ఎటువంటి సముద్రం. మహతి, చాలా గొప్ప సంసార గొప్ప సముద్రం. సముద్రం. ఎందుకు గొప్ప గొప్పది? సముద్రం. అవిద్య, అవి కామ, కర్మ, ప్రభవ, దుఃఖ ఉదకే. ఉదకం. అంటే అవిద్య వలన పుట్టినటువంటి కోరికలు, కామములు, కామముల వలన చేసేటటువంటి ఆ కారణంగా చేసే కర్మలు, వాటి నుంచి కర్మలు చేస్తే సుఖం దుఃఖం రాకుండా ఉండదు. దాని చేత ప్రభవ అంటే పుట్టినటువంటి దుఃఖ, దుఃఖము అనేటటువంటి ఓదకే. నీరు పక్కన రాసుకోండి. సముద్రంలో నీరు ఉండాలిగా. ఇక్కడ నీరేమిటి? అవిద్య, అదే కామ, దుఃఖ కర్మ, ప్రభవ, దుఃఖ ప్రభ ఓదక. దుఃఖం. ఓకే. తీవ్ర రోగ జరా మృత్యు మహాగ్రాహే ఉమ్. అంటే అనాదో. మొసళ్ళు ఉండాలిగా సముద్రంలో. ఆ మొసళ్ళు ఏమిటి? తీవ్ర రోగాలు. ఏమిటా తీవ్ర రోగం? ఏ క్యాన్సరో, డయాబెటీసో, మరోటో, ఒబిసిటీవో, ఏవో తీరని రోగాలు పట్టుకున్నాయి. ఆర్థరైటిస్, ఇవన్నీ తీవ్ర రోగ. రోగమో బాధ. దాన్ని రుజా అన్న రోగం అన్న ఒకటే. రోగ, జర జరా ముసలితనము, తర్వాత మృత్యు, చావు అనే మహాగ్రహం. మహాగ్రాహే. గ్రాహం అంటే మొసలి. మొసలి. ఇక్కడ నీరు ఏమిటండి? నీరు ఇందాకలేం చెప్పారు? అవిద్య, అవిద్యా కామకర్మ, కామ ప్రభువ, కర్మ దుఃఖము ప్రభ ఉదక. దుఃఖం. తీవ్ర రోగ జరా మృత్యు మహాగ్రాహే. అంటే అనా గొప్ప గొప్ప పెద్ద పెద్ద రోగాలు, పెద్ద 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 దానికి సంబంధించినటువంటి బాధలు, జర, మృత్యువు అనేటటువంటి గొప్ప ముసళ్ళు ఉన్నాయి. అనాదౌ అనంతే ఉమ్. అపారే నిరాలంబే విషయేంద్రియ జనిత సుఖ లవ అక్కడ రాపండి, లక్షణం. నిరాలంబేదే రాపండి. ఆనాదవు. పోనీ ఈ సంసారానికి ఎప్పటికైనా ఎండింగ్ ఉందా? లేదు. ఎండింగ్ ఎందుకు లేదు? ఆది ఉంటే అంతం ఉంటుంది. తాడుంది, తాడుకి ఆది ఉంటే అంతం ఉంటుంది. ఆదే లేదు ముర్రు అంటే అంతం ఉంటుంది. అది లేదు, ఎక్కడుందో తెలియదు. అనాదం అంటే అంతం లేనిది అని అర్థం. అనాదం అంటే ఆయన రాస్తారు అనంతే అని రాస్తారు. అంత అదే ఆది లేదు, అంతము లేని. అంతమో లేదు. అపారే అంటే అవతల ఒడ్డు లేనిది. పారం అంటే ఒడ్డు. అవతల ఒడ్డు లేనటువంటి సముద్రం అయ్యా ఇది.
అది. అంటే నిరాలంబే. ఆ సముద్రం ఎటువంటిది? ఆద్యంతాలు లేవు, అవతల ఒడ్డు లేదు. సరిపోయిందా? ఎటువంటి సముద్రంలో పడ్డామో మనందరం. ఇంకా చదవండి. నిరాలంబే. అంటే ఏ ఊతకర్ర లేదు, పోని పట్టుకుని అలా వేలాడదాం సముద్రం అంటే ఆలంబనమే లేదు. విష- నిరాలంబే అంటే ఏ విధమైన సపోర్టు లేనటువంటి. విషయేంద్రియ జనిత సుఖ లవ లక్షణ విశ్రామే. చిన్న చిన్న విశ్రాంతి కలుగుతుందిట ఆ సముద్రంలో. ఏమిటి? విషయ ఇంద్రియ. ఎప్పుడైతే విషయాలు ఇంద్రియాలను కలుస్తాయో, విషయేంద్రియ సంయోగాత్ తదగ్రే అమృతోపమం. విషయం ఇంద్రియం కలవగానే అబ్బా సూపర్గా ఉన్నదండి ఈ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. కానీ తరువాత దాన్ని చాలా డేంజరస్. అదే భగవద్గీత జనిత సుఖ విషయ లవ లవణ ఇంద్రియ జనిత అంటే విషయ ఇంద్రియ సంయోగ జనిత అన్నమాట. విషయ ఇంద్రియాల కూడిక వలన, కలయిక వలన పుట్టిన సుఖ లవ, చిన్న సుఖము పుట్టింది. విషయేంద్రియాల కొద్దిపాటి సుఖము అనేటటువంటి లక్షణం లక్షణ కలిగింది. విశ్రామే. విశ్రామి, విశ్రాంతి కలిగింది. అది చూసి ఆ సుఖాల వెనకాల, ఆ క్షణిక సుఖాల వెనకాల మనం వెంపర్లాడుతున్నాం. పంచేంద్రియార్థ తృణార్మరుత విక్షోభితోత్థిత అనర్థ శత మహోర్మౌ మహారౌరవాజ్య అనేక ఆగండి, ఆగండి, నిరయ. అమ్మ హోర్మోదక ఆగండి. పంచేంద్రియ అర్థ, ఐదు ఇంద్రియాల విషయములపై కల తృష్ణ, అధికమైనటువంటి లస్ట్, ఓవర్ గ్రీడ్. పంచేంద్రియ అర్థములు, పంచేంద్రియాలకి అర్థాలు ఉన్నాయిగా, అంటే వాటికి విషయాలు. పంచేంద్రియాలకి ఏమిటి విషయాలు అవుతాయో ఆ విషయాల మీద తృష్ణ కలిగింది. ఆ తృష్ణ, తృష్ణ వల్ల ఏం కలిగింది? మరుత తృష్ణ, విక్షోభోత్థిత. మరుత, గాలి. ఆ తృష్ణ అనే పెనుగాలి. దాని చేత విక్షోభిత అంటే బాగా కల్లోలము చేయబడినటువంటి ఎటువంటి గాలి? తుఫాన్ లాంటి గాలిది. అటు ఉత్థిత, పైకి లేచిన. అనర్థ, అనర్థములనే శత, వందల కొద్ది. మహా, గొప్ప. ఊర్మౌ, తరగలు, కెరటాలు. ఏమిటా కెరటాలు? పంచేంద్రియ జనిత తృష్ణ మరుత ఆవిర్భూత విక్షేభ ఉత్థిత అనర్థ శత మహా ఊర్మౌ. కమల గారు రాయండి. సంసారానికి సముద్రానికి నీళ్ళేమిటి? సముద్రానికి అంతం ఉందా లేదా? తర్వాత ఏమైనా ఆలంబనం ఉందా లేదు. లేదా? అది అక్కడ ఉన్న మొసళ్ళు ఏమిటి? అక్కడ లేదు. ఉన్నటువంటి కెరటాలు ఏమిటి? రాయండి, రాయండి. పంచేంద్రియ అర్థ, పంచేంద్రియముల యొక్క విషయములపై కల తృష్ణ, అక్కడ తృష్ణాను, తృష్ణామ మరు, తృణమూలని తృణ్మాత్ర రాసింది సార్ నుండి అందులో. తృష్ణామ, తృణమారుత. తృష్ణా మారుత అని రాసుకోవాలా? తృష్ణామరుత అని ఉండాలి. తృణ్మాత్రగా, తృణం కాదు. తృణమారుత అని. తృష్ణామరుత తప్పు పడింది. అది కాదు. తృష్ణామరుత అంటే తృష్ణ అనేటటువంటి గాలి యొక్క విక్షేప. దాని వలన అల్లకల్లోలమైన విక్షేపము, దాని వలన ఉత్థిత, పుట్టినటువంటి అనర్థశత, వందలాది ఆపదలు, అనర్థాలు అనేటటువంటి మహా ఊర్మౌ అంటే గొప్ప కెరటాలు కలిగింది. చాలా మహారౌ మహారౌరవాద్య అనేక నిరయగత హాహేత్యాది పూజితాక్రోశను అప్పుడు కృష్ణోద్భూత మహారవే. అలా ఉంచండి. మహారౌరవ, రౌరవ నరకం అని ఓ టైప్ ఆఫ్ నరకం. దాంట్లో నరకం ఇంకా గొప్పది కావచ్చు, ఇంకా ట్రబుల్సమ్. మహారౌరవ ఆది కుంభినీపాక నరకం, రౌరవ నరకం, మహారౌరవ నరకం, ఏవో ఉన్నాయి వాటి లిస్టులు. ఆది మొదలైన అనేక, ఆ పేర్లు నేను రాయలేను రా, ఆది ఏవో ఉన్నాయిలే అన్నారు ఆయన. అనేకమైన నిరయము అంటే, నిరయం అంటే ఏమిటి? నరకం. నిరయగత, నిరయములు అంటే నరకములలో ఉన్నటువంటి. హా హే, హా అయ్యో చచ్చాను, హే కొట్టారు అంటూ ఇతి ఆది పూజిత, పూతలు, ఆక్రోశనములు, ఏడుపులు. మహారౌరవము మొదలైన అనేక నిరయములలో పడడం వలన కలిగినటువంటి హా 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 ఇత్యాది పూతలు, ఆక్రోశనాలు కలిగినటువంటి ఉద్భూత
వాటి వలన పుట్టించిన పుట్టిన మహారవే పెద్ద సౌండ్స్, చప్పుళ్ళు వస్తున్నాయి. అయ్యో అయ్యో కుయ్యో మొత్తిచారు, కొట్టేశారు, హాహా ఓహో నాకే ఎందుకు వచ్చింది వైమి అంటూ ఏడుస్తాం కదా. ఇటువంటి మొదలైన కూతలు, ఏడ్పుల నుండి పుట్టినటువంటి పెద్ద ధ్వని ఈ సముద్రంలో ఉంది. మహారవే సత్యాజ వదన అక్కడి వరకు వదాన ఏంటైంది, సముద్ర వర్ణన అయిపోయింది. సముద్రం అంటే సత్యాజ నా పని వదానమదాయ. ఇంతేనా? ఈ సముద్రంలో పడిపోయి నేను ఇలా కొట్టుమిట్టాడుతూ కింద మీద పడుతూ అలా బాధపడ్డమైనా, ఈ విధంగా ఈ రౌరవాది నరకాలతో, ఈ రకరకములైన ఈ విషయ తృష్ణలతో, ఈ రోగాలతో, ఈ రుచులతో, ఈ రుగ్మతలతో, ఈ మృత్యుభయంతో బతుకుతూ చస్తూ బతుకుతూ ఉండడమేనా, దినదినము చస్తూ ఉండడమేనా, వేరేదైనా మార్గం ఉందా అని ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరు పడ్డారో వారికి వచ్చింది. ఇప్పుడు పడ్డారుగా దేవతలు, వారికి వచ్చింది. అంటే వారి సంతానమైన మనకు కూడా ఆ ఆలోచన రావాలి. సంసారంలో పడడం తప్పు కాదురా, సంసారంలో పడ్డామని ముందు తెలుసుకోవడం ఇంపార్టెంట్, దానిలోంచి బయటకి రావడం ఇంపార్టెంట్. ఇది చెప్తున్నారు. దాని బయటకి రావడానికి ఏమిటి మార్గము ఆయనే చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి. సత్యాజ వదానదయ వదాన సత్య ఆర్జ సత్య వద ఆర్జ అంటే సత్య ఆర్జ, ఆర్జవాన ఆర్జవన ఆర్జవ సత్య ఆర్జవ దాన, ఆర్జవ దాన దయా అహింస క్షమ అహింస దమ శమ ధృతి దమ ధృత్యాది ఆది ధృత్యాత్మగుణ. ఆత్మగుణం. అంటే మంచి గుణాలు ఏమిటి? సత్యము అంటే ట్రూత్ఫుల్నెస్, ఆర్జవము స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, వక్రత లేకుండా, కుటిలం లేకుండా తిన్నగా ఉండడము, దానము ఏదో ఉన్నలో ఉన్నంత మనకి ఏది ఉంటే అది టైము, జ్ఞానము, డబ్బో, కరుణయో ఏదో ఒకటి ఇవ్వడము, దయ, భూత దయ, అహింస, ఇతరులకు ఎట్టి అపకారము మనోవాక్కాయ కర్మలలో చేయకుండా ఉండడము, శమము అంతరింద్రియ నిగ్రహము, దమము బాహ్యేంద్రియ నిగ్రహము, ధృతి ఎటువంటి పరిస్థితి వచ్చినా నిలబడి ధైర్యంగా ఉండడము, ఆది మొదలైన ఆత్మగుణ, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి ఆత్మగుణ పాథేయ పూర్ణ జ్ఞాన ఉడుపే అన్నారు. ఆత్మగుణమునకు పాథేయం. పాథేయం అంటే ఏంటండి? పాథ అంటే ఏమిటండి? దారి. దారి. పాథేయం అంటే దారిలో తినేది, దారి బత్యం. చూడండి, మీరు ట్రైన్ ఎక్కినప్పుడు చపాతీలు ప్యాక్ చేసుకుని రాత్రి పట్టుకుంటారు. ఎందుకు? దారి బత్యం. అంటే రాత్రిపూట మళ్ళీ ఏం బయట కొనుక్కోకర్ లేకుండా తింటారు. దాన్ని పాథేయము అంటారు. అప్పుడు ఆ రోజుల్లో పాత మీద నడిచి వెళ్తూ ఉండేవారు. ఓ ముల్లి కట్టుకుని ఆ ముల్లిలో చలిదో మరోట ఆవకాయ మొక్క పెట్టుకుని ఎక్కడన్నా ఈ ఎండ ఆగినలో నీడకి కూర్చుని ఆ పాధేయాన్ని నిప్పుకుని తీసుకుని తినేవారు. ఇక్కడ పాధేయం ఏమిటి? సత్య ఆర్జవ దాన దయ అహింస శమ దమ ధృతి ఆది ఆత్మగుణ పాధేయ పూర్ణం పూర్ణ జ్ఞాన ఉడుపే. అంటే ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి గుణములు మార్గమధ్యంలో దారిబత్యంగా కూడా మనకున్నాయండి, ఇలాంటివి పట్టుకోండి. అంటే సత్య అంటే దాని అర్థం ఏమిటి? సత్యము, ఆర్జవము, దానము, దయ, అహింస, శమ దమ ధృతి అనేటటువంటి లేకపోతే ఈ దారిలోంచి అటు చేరడు, దారిలోనే దారిబత్యం లేక చచ్చిపోతాడు. కానీ ఇవి తీసుకుపోతే చివరి వరకును పనికిరావు. అంటే పనికొస్తాయి కానీ పనికిరావు. అంటే ఇవన్నీ సహకారి కారణాలే కానీ ఆత్యంతిక అమృతత్వానికి ఇవి దారి చూపించేవే గాని ఇవి జ్ఞానము పూర్తిగా జ్ఞానం కాదు. అని చెప్పాలి. దారి చూపించేవి. అదే దారి దారి చూపించేవి అన్నారు. ఉడిపి అంటే ఏంటి అర్థం సార్? ఏమిటా అదేమిటది? పూర్ణ పూర్ణ జ్ఞానం. జ్ఞాన ఉడుపము. ఉడుపం అంటే తెప్ప, బోటు. పూర్ణ జ్ఞానం అనే పూర్ణ అంటే వీటితో నిండినటువంటి ఏమిటి? దారిబత్తములు బాగా ఉన్నటువంటి ఒక తెప్ప ఎక్కాడు. ఆ తెప్ప పేరేమిటి? జ్ఞాన ఉడుపము. జ్ఞానం అనే తెప్ప, ఆ తెప్పే తీసుకెళ్తుంది. ఈ దారిబత్తం హెల్ప్ చేస్తుంది అంతే. పూర్ణ జ్ఞాన ఉడుపే. దేంతో పూర్ణము? పాధేయ పూర్ణము. ఏం పాధేయం అది?
ఇప్పుడు చెప్పినటువంటి సత్యార్జవదాన దయా హింస శమదమాధృత్యాది ఆత్మగుణ పాధేయ పూర్ణమైనటువంటి జ్ఞాన ఉడుపమును ఎక్కారు. ఎక్కి ఏం చేయాలి? రెండు మార్గాలు జ్ఞానం ఉంటాయి జ్ఞాన ఉడుపం అంటే వెళ్ళడానికి. సత్సంగ సర్వత్యాగ మార్గే. ఒకటేంటంటే సత్సంగము, రెండవది వైరాగ్యము. సత్సంగము అంటే మంచి విషయముల మీద విస సత్సంగం అంటే అందరం కూర్చుని బాగా భజన చేసుకుందాం, సాయిబాబా భజన, అది కాదు సత్సంగం. సత్సంగం మీన్స్ సత్తుతో సంఘం. సత్తుతో సంఘం అంటే ఏమిటి? 24 గంటలు ఆ వివేకంతో వదలవలసిన దాన్ని వదిలి పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవడాన్ని సత్సంగం అంటున్నాం. వదలవలసిన దాన్ని త్యాగం అంటున్నాం. సర్వమార్గ సర్వత్యాగం సర్వత్యాగ మార్గే. మార్గే. మోక్ష తీరే అంటే మోక్షం అని వీళ్ళు ఎందుకు వెళ్తున్నాడు ఈ పడవలోని? అగో మోక్ష మోక్షమైన తీరాన్ని తీరాన్ని, చేరడం. అది అది మోక్షమైన తీరాన్ని చేరడం కోసం. ఏతస్మిన్ మహతి అర్ణవే ప్రాపతన్ పతిత పతిత ఏ- వచ్చ. అటువంటి వాళ్ళు ఏ తస్మిన్ ఇప్పుడు చెప్పినటువంటి ఏ మోక్ష తీరే ఏ తస్మిన్ ఇటువంటి మోక్ష తీరమును మహతి అర్ణవే ప్రాపతన్ అని ఉండాలి. ప్రాపతస్ కాదు. మహతి అర్ణవే ప్రాపతస్ పతితవ్య అంటే పెద్ద సముద్రమునందు దేవతలు పడిపోయారు. అవునా? అటువంటి వారు పెద్ద సముద్రం నుండి పడిపోయారు. అంటే పతిత వచ్చ. అటువంటి సముద్రంలో పడిపోయినా కూడా బయటకు వచ్చే మార్గం ఉందిరా. జ్ఞానం అనేది తప్ప ఎప్పుడూ రెడీగానే ఉంది. దాంట్లో నీకు దారి వచ్చడానికి కావాల్సిన కొంచెం రెడీగా పెట్టారు, కానీ వాటిని నువ్వు వాడుకోవాలి. సత్యము, అహింస, ధర్మము, శమము, దమము, అంతర్నిగ్రహము, ఇంద్రియ నిగ్రహాలు ఇవన్నీ పట్టుకొని ఈ దారి భర్తని తిని ఆ జ్ఞానం అనే ఉడుపుతో రెండు మార్గాలు పట్టుకుని, మొదటి మార్గం ఏమిటంటే సత్సంగము, అంటే సత్వనే సంగము, అంటే కావలసినటువంటి దాని మీద సంగము, వదిలేయవలసిన వాటి మీద వైరాగ్యము కలిగి దీనిని దాటవచ్చు, ఆవలి తీరానికి వెళ్ళవచ్చు అని చెప్తున్నారు. ఓకే. ప్రాపతస్ అంటే ఏంటి అర్థం? ప్రాపతస్ ప్రాపతస్ ప్రాపతన్ అంటే ఏంటి? ఆ? పతన్ ప్రకృష్టైన పతన్. ప్రాపతన్. పతిత పతన్ వచ్చ. పతస్ కాదు, పతన్. పతిత వచ్చ అన్నారు. పతన్ అంటే పడిపోవడం, పడ్డారు. ఎందులో పడ్డారు? అర్ణవే పతన్. అర్ణవే కైసే పతన్? ప్రాపతన్, ప్రకృష్టంగా పడిపోయారు. ఎటువంటి అర్ణం? మహతి అర్ణవే అది. అదేనా పతిత వచ్చ అంటే అది అర్థమా? పతితవత్య పడినవారైరి. పతితవంతుడు, పతితవంతులైరి అంటే పడినవారైరి అంటే పడిపోయారు. పతితవత్య అంటే పతితవంత అంటే సింగులరు, వత్య అంటే ప్లూరల్. అంటే ప్రాపతన్ అన్నదానికి అర్థం. ప్రాపతన్న అని నేను మీనింగ్ ఇస్తున్నా. ప్రాపతన్ అర్థం. అనేదానికి పతితవత్య. ఇటువంటి సముద్రంలో, ఈ గొప్ప మహాసముద్రంలో, సంసారం అనే సముద్రంలో పడిపోయారు అని చెప్పారు. ఓకే, అర్థమైందా అండి? అర్థమైంది సార్, చాలా బాగుంది సార్. అదే ఒకే సెంటెన్స్ అది చదివితే నాకు చాలా సంతోషం అనిపించింది పొద్దున్న చదివితే. అందుకే మీరు అందుకే ఎక్కడికక్కడ చదవండి. కామాలు పెట్టుకుని ఇప్పుడు చెప్పింది మళ్ళీ వీడియో కావాలంటే మనం ఒకసారి విని విని జాగ్రత్తగా. విని మళ్ళీ జాగ్రత్తగా చదవడం నేర్చుకోవాలి సార్. అది చాలా ఓకే. బాగుంది సార్. సో ధన్యవాదాలు సార్. అది అయిపోయింది. తర్వాత ఏమో ఇంకేమిటైంది నెక్స్ట్? అక్కడేమో రెండు కొటేషన్స్ ఇచ్చారు. ఏష పంథ ఏతత్కర్ణై తద్బ్రహ్మ అయితే తత్సత్యం ఇది ఎదేతత్ పరబ్రహ్మ జ్ఞానం నాణ్య పంథ అయనాయ విద్యతే అంటూ చెప్పారు. అలా ఉంచండి. తాహ్ అంటే ఆ ఏతాహ్ దేవతాహ్ సృష్టాహ్ సృష్టించబడిన వాళ్ళు అస్మిన్ మహతి అర్ణవే ప్రాపతన్ ఈ మహాసముద్రంలో పడిపోయారు. వశనాపి పాసాభ్యాం అన్వవార్జత్. అన్వవార్జత్ అంటే ఆ విధానికి లోను చేయబడిరి. దానికి దానికి ఒక ఆ విధంగా అశనా పిపాసలను కలిగించబడిన వారైది. ఎవరు కలిగించారు? ఏది పుట్టించారో ఆయనే కలిగించారు. తాహ్ ఆయ దేవతలు ఏనం అదిగో ఆ పరబ్రహ్మను ఆ బ్రువన్ ఆయన అంటే ఆ ఈశ్వరునితో తండ్రితో ఆ బ్రువన్ మాట్లాడారు. నహ మాకు ఆయతనం అంటే ఇల్లును ప్రజాని ఒకటి తయారు చేయవయ్యా అని అడిగారు. యస్మిన్ ఏ ఏ ఏ ఉపాధి ఎందైతే ఏ స్థూల శరీరంలో నువ్వు సృష్టిస్తావో దాంట్లో ప్రతిష్టాత ఉండి అన్నం అదామ మామ అనుభవాలను పొందుతావు. అది
ఇది అబ్రువన్ అని చెప్పారు. అంతవరకు అర్థమైపోయింది కదా కమల గారు? అర్థమైంది గురుగారు. సరే, ఉమ్. నెక్స్ట్ ఇంక ఈ మంత్రంలో ఇంకా అర్థం కాదే ఉంది, అవి అన్నీ మీకు అర్థమైపోయి తెలిసిపోయింది. నెక్స్ట్ రెండో మంత్రంకి పోదాం. రెండో మంత్రం ఏమిటైంది? తాభ్యో గాం ఆనయత్. చదవండి ఆ మంత్రం, రెండో మంత్రం. కమల మీరు చదవండి, ఉందా పుస్తకం లేదా? అమూల్య మీ దగ్గర ఉందా పుస్తకం? సార్ ఆవిడ పుస్తకం లెక్క చదవమంటారా నన్ను? ఉంది సార్, ఉంది సార్, చదవండి, బుక్ ఉంది. రెండో మంత్రం చదవండి. తాభ్యో గామానయత్త ఆ, అబ్రువన్ గామానయత్త. గామానయత్త అబ్రువన్న వైనో యమలమితి. ఉమ్. తాభ్యోశ్వమానయత్త అబ్రువన్న వైనోయమలమితి. చూడండి, విడగొడతాను. తాభ్యో వారి కొరకు. తాభ్య అంటే చతుర్థి విభక్తిలో ఉంది, ప్లూరల్లో ఉంది. తాభ్య చదువుకున్నాం కదా. ఆ చతుర్థి, పంచమి, షష్ఠి, సప్న ఏంటిది ఆ మూడింటికి వరుసగా అదే వస్తుంది. చతుర్థి విభక్తికి, పంచమి విభక్తికి, షష్ఠి విభక్తికి. తాభ్యో అంటే తృతీయ, చతుర్థి, పంచమి మూడింటికి అదే వస్తుంది. తాభ్యో గాం ఆనయత్. గాం, గామానయత్త అని ఉంది కదా, దాన్ని విడగొట్టండి. గాం ప్లస్ ఆనయత్. ఆనయత్ అంటే ప్యాస్ట్ టెన్స్లో ఉంది, తీసుకొని వచ్చెను. ఆనయత్ ప్యాస్ట్ టెన్స్లో ఉంది. ఆ ఉంటుంది కదా ముందు ప్యాస్ట్ టెన్స్కి. ఆనయత్. దీన్ని గాం అంటే అది ఎదిలో ఉంది, ద్వితీయ విభక్తి ఉంది. ఆవును, గోవును. గాం, గాహ అంటే గోవు. గాం గోవును. ఆనయత్ ఎందుకోసం పట్టుకొచ్చాడు? తాభ్యో వాళ్ళ కోసం. చూడండి, మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఓ మిఠాయి పొట్లం లేదంటే ఓ టాయో ఏదో కొన్ని పట్టుకొస్తాం కదా, ఆయన పట్టుకొచ్చాడు. ఇరవై ఇల్లు అడిగారా మీరు, ఇది చూడండి రా బాగుందేమో మీకు అని చెప్పి వాళ్ళందరికీ చూపించాడు. ఏమిటి? గోవు గారిని. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఆయన దగ్గర ఉందిగా ఆ మట్టి ముద్ద అడుగుని. ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ చెయ్యి పెట్టి ఎవడైతే కుమ్మరి ఆ మట్టి ముద్దను తీసి ఈ మృత్పిండంలా ఒక విరాట్ బొమ్మను చేశాడో, మళ్ళీ ఆ మట్టి ముద్దలోకే అంటే ఆ పంచభూతాల్లోకే వెళ్ళి, అంటే మట్టి ముద్ద అంటే అక్కడ పంచభూతాలతో చెప్పుకోవాలి. పృథివీ జలం అన్నీ కలిపి ఉన్నటువంటి ఆ ముద్దలోంచి ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మను తీసుకొచ్చి తాభ్య వాళ్ళ కొరకు గాం ఆవును ఆనయత్. తర్వాత మళ్ళీ తాహ్ అనమాట. ఆనయత్తా అని ఉంది కదా, ఆనయత్ ప్లస్ తాహ్ మళ్ళీ విడగొట్టుకోవాలి. తాహ్ అంటే వాళ్ళు. ఏమన్నారు? అబ్రువన్. మళ్ళీ పాస్ట్ టెన్స్ మాట్లాడారు. ఈ విధంగా అన్నారు. ఏమంటున్నారు? వై నిశ్చయంగా, నహ మాకు, అయం ఇది, అలం ఇది మాకు. సారీ నహ కాదు, వై నిశ్చయముగా, నా కాదు, అలం చాలును, చాలును కాదు అంటే చాలదు, ఇది ఇది అంటే నువ్వు ఏ గోవును పట్టుకొచ్చి చూపించావో, నాన్న నాన్న ఈ గోవులో మేము కూర్చుంటే మాకు పూర్తి రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ రావు, మాకు ఈ దేహం వద్దు అన్నారు వాళ్ళు. ఎందుకు? గోవు ఎందుకు వద్దున్నారు? గోవు సాధు జంతువు, ఎంతో మంచిది, పూజ చేయాలి, అన్ని బాగానే ఉన్నాయి. దానికి ఇంద్రియ వ్యాపారాలతో ఒక మానవుని శరీరానికి చేయగలిగినటువంటి అవధులు లేని, పరిమాణం లేనంత విజ్ఞానాన్ని పొందడం కానీ, ఆలోచించడం కానీ, ఒకరితో మాట్లాడడం కానీ స్పీచ్ ఫ్యాకల్టీ లేదు, థింకింగ్ ఫ్యాకల్టీ ఇంతలా డెవలప్ అవ్వలేదు. ఏదో ఇంద్రియ జ్ఞానం అంటే ఉండవచ్చు. తినడము, పడుకోవడము, మైథునం వరకు అది మనం ఒకటే, కానీ మనం అలాగే బిహేవ్ చేస్తున్నాం ఇప్పుడు. చేత తాహ్ వాళ్ళు అబ్రువన్ అన్నారు. వై నహ మాకు, అయం ఇది, అలం అలం ఇది చాలదు అన్నారు. అయం ఇది నువ్వు తీసుకొచ్చినటువంటిది, నాలమితి చాలదు అన్నారు. ఎవరన్నారు? ఈ దేవతలు అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేశారు పరమాత్మ? తాభ్యో మళ్ళీ వాళ్ళ కోసం పోయాడు బజార్లోకి. పోయి మళ్ళీ వెళ్ళి మట్టి తీశాడు. తీసి ఆ మట్టితో ఒక అశ్వం బొమ్మ చేశాడు, గుర్రం బొమ్మ చేసి, ఒరే ఇది బాగుందేమో చూడండి రా మీరు. చూసి ఆదిత్యుడు నువ్వురా టెస్ట్ చేయి, ఇది బాగుందా అన్నాడు.
వాడు చూసేవారే, చంద్రుడిని పిలిచేవారు, నువ్వు చూడరా బాగుందో లేదో, ఎందుకంటే వాళ్ళందరూ మొత్తం మాట్లాడుకుని ఇదేం బాగాలేదు బాబు, నాన్న ఇది బాగాలేదు, ఎందుకంటే ఇది వేగంగా పరిగెడుతుంది, దీనికి దుడుకుతనం ఎక్కువ, కోపం వస్తే పిచ్చిగా మమ్మల్ని కింద పడేస్తుంది, దీనికన్నా ఆ గోవే బెటరు. కానీ దీనికి కూడా మనకు పూర్తి ఇంద్రియముల యొక్క అనుభవాలను పొందలేము, అంటే మా ఆకలి దప్పులను ఇది తీర్చలేదు అన్నారు. వాడు తాప్యో వారలు వారికి అశ్వం గుర్రమును ఆనయత్ తీసుకొని వచ్చెను. మళ్ళీ ఇందాకట్లాగే తా తాహ్ వారలు అబ్రువన్ అన్నారు. ఏమన్నారు? వై నిశ్చయంగా, నో అయం అలమితి, ఇది మాకు చాలదు. ఇంతకనే ఏమిటంటుంది ఈ మంత్రంలో? ఏమి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎందుకు గుర్రం బొమ్మ తర్వాత ఆవు బొమ్మ ఇస్తే వద్దన్నారు? గుర్రం బొమ్మ ఆవు ఆవు బొమ్మ ఇస్తే తృష్ణ ఎందుకు వల్ల, వద్దుట? ఆకలి తప్పిక వల్ల అవి సరిపోలేదు. అవి బాహ్యంగా పరుగులు పెడుతుంది గుర్రం. ఇప్పుడు ఇంద్రియాలు దుష్టస్వ బాహ్యంగా పరుగులు స్వభస్వ. పెడుతుంది. ఆవు సాధు జంతువే దుష్టస్వ కానీ దానికి సప్తస్వ. మనలాగా పూర్తిగా ఆలోచించేటటువంటి శక్తి లేదు లేదు. కదా. పూర్తి Yes, sir. ఈ ఇంద్రియ వ్యాపారాలకు, విషయ అనుభవములకు పూర్తి స్థాయి ఆ, అనుభవం జరగడానికి అవకాశం లేదు. కనుక వాళ్ళు ఏం చెప్పారు? మాకు సరిపోవు, అంటే పనికి రావట్లేదు ఇవి మా అనుభవాలకు. నా అలం, అలం అనే మాట చాలును అని అర్థం. నాలం అంటే చాలదు అని అర్థం. నాలం. సో ఈ బ్రాట్ దమ్ ఎ కౌ అండ్ దే సెడ్ ఇండీడ్ వై దిస్ ఇస్ నాట్ సఫిషియంట్ ఫర్ us, ఇది మాకు చాలదు. దెన్ హీ బ్రాట్ ఎ హార్స్ అండ్ దే అగైన్ సెడ్, దే సెడ్ దిస్ ఇస్ నాట్ ఈవెన్ సఫిషియంట్ ఫర్ us ఇండీడ్. వై నిశ్చయంగా, ఎందుకండి ఏది ఈ ప్రజాపతులు ఎవరైతే ఆ ఈశ్వరుని చేత పుట్టించబడ్డారో వాళ్ళ అకామిడేషన్ కావాలి వాళ్ళకి, వాళ్ళకేమో వాళ్ళ తాలూకా ఇంద్రియ భోగాలు తీర్చుకోవడానికి ఎంగేజ్మెంట్ కావాలి. అంటే థర్స్ట్, హంగరు కావాలని అడిగారు. అంటే వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళకి ఏదో ఫ్రీ సెలక్షన్ ఇద్దాం పాపం.